హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను రీనా. ఈ రోజు మనం ఎస్ఎస్ ఫౌండేషన్ దగ్గర ఉన్నాము. అండ్ లాస్ట్ టైం మనం యూసఫ్గూడ బ్రాంచ్ లో ఉన్నాము. ఈ రోజు మనం సైనిక్పూరి బ్రాంచ్ లో ఉన్నాము. అండ్ ఈ రోజు ఈ రీహాబ్ సెంటర్స్ గురించి ప్రత్యేకించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎప్పట్లాగానే మనతో పాటు డాక్టర్ సునీత గారు ఉన్నారు. మరి ఈరోజు ఈ రీహాబ్ సెంటర్లో లాస్ట్ టైం మనం అడిక్షన్ అంటే ఏంటి అనే వరకే మనం ఇన్డెప్త్ వెళ్ళలేదు. సో ఇన్డెప్త్ ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు డాక్టర్ సునీత గారు. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ సునీత గారు, నమస్తే అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ యొక్క సమయాన్ని మా కోసం కేటాయిస్తున్నందుకు. యాక్చువల్లీ అడిక్షన్ అంటే ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నారు. సో ఈ రోజు మనం ఇన్డెప్త్ గా వెళ్దాం మ్యామ్. కొద్దిగా అంతకంటే ముందు నాకు ఎస్ఎస్ ఫౌండేషన్ గురించి తెలుసుకోవాలని ఉంది. అసలు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు యూసఫ్గూడలో అండ్ ఇప్పుడు ఈ రోజు సైనిక్పూర్లో అసలు ఏం చేస్తారు ఎస్ ఫౌండేషన్ లో, అండ్ ఎస్ఎస్ ఫౌండేషన్ అంటే ఏంటి? సో మనది సోబర్ స్టెప్స్ అండ్ సోబర్ అండ్ సెరెన్ ఫౌండేషన్స్ అని రీహాబిలిటేషన్ సెంటర్స్ అండి. సో మనకు 2 బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ఇలాగా ఇండివిజువల్ గా ఎందుకు పెట్టామంటే ఎడిక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అందరూ కేవలము ఆల్కహాలిజమే ఒక ఎడిక్షన్ లాగా దాన్ని హైప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తొందరగా దానికి అలవాటు అయిపోతూ ఉంటారు. దానివల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. కానీ దీంతో పాటు ఎడిక్షన్ స్మోకింగ్, ఫస్ట్ స్మోకింగ్ కానివ్వండి, ఆ స్మోకింగ్ తో స్టార్ట్ అయ్యి గంజా ఎడిక్షన్. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో మాక్సిమం ఒక 30 to 40% గంజా ఎడిక్షన్ వాళ్ళే ఉంటారు. ఆ గంజా ఎడిక్షన్ అని, ఆ గంజా అనేది సరిపోక వేరే ఇంకా అంటే మత్తు సబ్స్టెన్స్ అనేది ఇంకా ఎక్కువ కావాల్సి వచ్చి కొకైన్ కానివ్వండి, మార్ఫిన్ కానివ్వండి, తర్వాత స్లీపింగ్ పిల్స్ అని, కొన్ని రకాలైన కాఫ్ సిరప్లకు కూడా మనకి ఈ కాఫ్ సిరప్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఎడిక్ట్ అయ్యి అది లేనిదే నిద్ర పట్టని స్థితి. అంటే హెల్త్ పరంగా చాలా వరకు దెబ్బతిని చివరికి మనకు కౌన్సిలింగ్స్ వరకు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఈ ఎడిక్షన్స్ అన్నిటి గురించి కూడా అవేర్నెస్ ఖచ్చితంగా అవసరం ఉంది. ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ అయితే ఇంత అవేర్నెస్ లేదు, ఇది కూడా ఒక జబ్బు అని. ఇప్పుడు అంటే సైన్స్ టెక్నాలజీ ఎక్కువ అయ్యి అంతా కూడా బ్రెయిన్ మ్యాటర్స్ అని తెలిసింది. అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ చేంజెస్ అనేవి బ్రెయిన్ లో వస్తే ఫిజికల్ గా కంప్లైంట్స్ వస్తాయని సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యే వరకు ఈ సైకలాజికల్ గా ఉన్న ఈ డిసీజెస్, ఎడిక్షన్ అనేది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అని, దానికి పర్టికులర్ ట్రీట్మెంట్ ఉందని ఆ అవేర్నెస్ తేవడం కోసమే మనం ఇక్కడి వరకు వచ్చామండి. రైట్ మ్యామ్. లాస్ట్ టైం అసలు ఈ రీహాబ్ సెంటర్లో ఎటువంటి పేషెంట్స్ వస్తారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎటువంటి మెడికేషన్ ఇస్తారని మనం తెలుసుకున్నాం. కానీ ఎడిక్షన్ అంటే ఒకటే ఆల్కహాల్ అనుకుంటారు కొంతమంది. అసలు ఎడిక్షన్ లో కూడా రకాలు ఉంటాయా? ఉంటే ఎట్లాంటి రకాలు ఉంటాయి? సో ఎడిక్షన్స్ అనేవి 9 రకాల ఎడిక్షన్స్ ఉంటాయండి. అయితే ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చాలా క్లియర్ గా మనకు పర్టికులర్ గా ఈ పాన్ షాప్లలో వాటిలో దొరికేటివి ఎంత అవైలబిలిటీ అంటే అడుగడుగున అవి మనకు నడుస్తూనే ఉంటాయి. లైక్ గుట్కా అని, టొబాకో చూయింగ్, స్మోకింగ్ అని, ఇవన్నీ కూడా ఏదైతే స్మాల్ ఎడిక్షన్ లాగా స్టార్ట్ అయ్యి ఒక గేట్ వే లాగా ఉండి మిగిలిన అన్ని మత్తు పదార్థాలకు మనకు అలవాటు పడుతూ ఉంటారు. అండ్ కేవలము వర్క్ చేసే వాళ్ళు దాన్ని టైం పాస్ లాగా స్టార్ట్ చేసి అండ్ సివియర్ హెల్త్ డిటోరియేషన్ అయ్యే వరకు కూడా ఈ ఎడిక్షన్స్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు పర్టికులర్గా ఒక పర్సన్ అడిక్ట్ అయ్యాడు అని ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఇదే ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎవరికైనా కానీ, ఒక భార్యకు కానివ్వండి, లేదా తల్లిదండ్రులకు కానివ్వండి, ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ, ఎవరికైనా తిను అడిక్ట్ అయ్యాడు అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? సో ఒక హ్యూమన్ బీయింగ్ అంటే అతని ఓన్ పర్సనాలిటీ చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అన్నిటిని కూడా మానేసి, అంటే లైక్ అతని డ్యూటీ, జాబ్ కానివ్వండి, కిడ్స్ని చూసుకోవడం కానీ, లేదా స్టూడెంట్స్ అయితే స్టడీస్ కానివ్వండి, వాటిని మెయిన్ ఇంపార్టెంట్ వర్క్స్ని అంటే పేరెంట్స్ని పట్టించుకోవడం కానీ, సోషల్గా మంచిగా పద్ధతిగా ఉండడం కానీ, ఇవన్నిటిని మానివేసి అంటే వాటన్నిటిని పక్కకు అవాయిడ్ చేసి కేవలము అది ఆ స్మోకింగ్కి వెళ్తున్నాడు అంటే, తర్వాత ఈ వర్క్స్ అన్ని ఆపేసి ఎడిక్షన్ అంటే ఆల్కహాల్ తాగడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నట్టు, వీకెండే కాకుండా డైలీ తాగడం షురూ చేస్తుండు, ఇవన్నీ అన్నప్పుడు ఆ పర్సనాలిటీ ఖచ్చితంగా ఎడిక్షన్ పర్సనాలిటీ అని మనము చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే. సో మీరు అన్నట్టు మ్యామ్ 5 years బ్యాక్ అసలు ఒకసారి అడిక్ట్ అయిన తర్వాత, ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటే హెడ్ఏక్ అయినా రావండి చిన్న మెడిసిన్ అని వేసుకుంటాం. సో ఈ పర్సన్ అడిక్ట్ అయ్యాడు, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం చేయాలని ఎవరికి తెలిసేది కాదు. బట్ మీ ఎస్ఎస్ ఫౌండేషన్ తరపున కొంత అవేర్నెస్ అంటే ఇస్తున్నారు. సో ఈ ఇక్కడ మీడియా
ముఖంగానే కాకుండా మీరు ఇంకా ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు? సో మీడియా ముఖంగా కాకుండా క్యాంపెయినింగ్ మేము ప్లాన్ చేసామన్నమాట. అంటే అందరూ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో హెల్త్ పరంగా వాళ్ళు వెళ్ళినప్పుడు అన్ని కూడా కేస్ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు స్మోకింగ్, ఆల్కహాలిజం ఉందా అంటే ఒక ఇన్ఫెర్టిలిటీ కేసుకే రానివ్వండి, లేదా లంగ్స్ డిజార్డర్ కే రానివ్వండి, లేదా వాళ్ళు అంటే ఊపిరితిత్తులకు సంబంధించి, తర్వాత మనకు కోఆర్డినేషన్ అంటే బాడీలో మూమెంట్స్ లో ప్రాబ్లమ్స్ ఉండి ఎవరైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే దేని వల్ల అవుతుంది అనేది కేస్ హిస్టరీలో చూసినప్పుడు అక్కడి నుండే డాక్టర్స్ కానివ్వండి, తర్వాత సోషల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఖచ్చితంగా ఇక్కడి వరకు వెళ్తేనే మీ సమస్యకి సొల్యూషన్ ఉంటుందని వాళ్ళు చెప్పేలాగా మేమంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో మనకి స్కూల్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కరెక్ట్ స్కూలింగ్ ఏజ్ అయిపోతుంటే 18 years to 25 years వరకు ఉన్న వాళ్ళు ఎడిక్షన్ కి చాలా వరకు వాళ్ళు ప్రోన్ టు గెట్ గ్రూప్ అనమాట. సో అక్కడ నుండే అవేర్నెస్ అనేది స్టార్ట్ చేయాలి. టీచర్స్ కానివ్వండి గుర్తించడము, తర్వాత ఇంకా పేరెంట్స్ మెయిన్. అది ఒక అడ్మిషన్ వరకు వెళ్ళి చాలా కాంప్లికేట్ కేసు అవ్వకుండా ముందుగానే కౌన్సిలింగ్స్ ద్వారా మెడికేషన్ ద్వారా క్లియర్ అవుతుందని వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళు మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అనమాట. ఎందుకంటే హెరిడిటరీగా కూడా వస్తుంది ఎడిక్షన్ అనేది. మనకు పేరెంట్స్ కుంటే నాన్న తాగేవాడు, అమ్మ తాగేవాళ్ళు, పిల్లలు కూడా ట్రై చేస్తూ ఉంటారు. అట్లా కూడా ఉంటుంది. హెరిడిటరీగా అది సైన్స్ అనమాట, ప్రూవెన్. ఇట్లా ఎడిక్షన్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళ నుండి మనకు ఫర్దర్ గా కిడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అమ్మ నాన్నకి ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయో పిల్లలకి ఎలా వస్తాయో జెనెటిక్ గా, హెరిడిటరీగా ఈ ఎడిక్షన్ అనేటువంటి ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని గుర్తించి మనకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్స్ ద్వారా మెడికేషన్ ద్వారా ప్రోగ్రామ్ చేపిస్తే చాలా వరకు ఈ చివరికి సివియర్ ఎడిక్షన్ ప్రాబ్లం వరకు అంటే వాళ్ళు విల్ఫుల్ గా వస్తే పర్వాలేదు, విల్లింగ్ ఫుల్ గా అడ్మిషన్ వరకు వస్తే 100% తగ్గే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొండిగా రామని, ట్రీట్మెంట్ ఇష్టం లేదని, సైకియాట్రిస్ట్ మాకు అవసరం లేదని, రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటే అక్కడ చాలా సిస్టమాటిక్ గా ఇట్లా ఉంటుంది మాకు వద్దని చాలా మంది అవాయిడ్ చేస్తారు. అక్కడి వరకు వెళ్లకుండానే మనకు పేరెంట్సే అవేర్నెస్ ఇచ్చేలాగా మనము వాళ్ళకు మోటివేషన్ కోసమే ఇదంతా ప్రోగ్రామ్. మరి ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఒక 4 years నుంచి ఒక సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నారు రీహాబ్ సెంటర్ ని. సో ఇంత చక్కగా లీడ్ చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అండ్ ఎట్లా ఉంటుంది మీ ప్రోగ్రామ్ అనేది? ఒకసారి ఎడిక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకి అడ్మిషన్ వచ్చిన తర్వాత మీ ప్రోగ్రామ్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే వరకు ఆ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి? జనరల్ గా ఎడిక్షన్ ఆల్కహాలిజం గురించి చెప్తే, ఎందుకంటే సపరేట్ గా దాని అనేది చాలా పర్టికులర్. మన దగ్గరకు వచ్చే వాళ్ళలో ఒక 60% పీపుల్ ఆల్కహాలిక్ ఎడిక్షన్ వాళ్ళు వస్తారు. ఒక 30% పీపుల్ మనకు ఈ గంజా ఎడిక్షన్, తర్వాత సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటారు. సో కెన్నాబిస్ ఇండ్యూస్డ్ సైకోసిస్ అని, తర్వాత డిప్రెషన్, న్యూరోసిస్ అని, ఇలాంటి సైకలాజికల్ ఇష్యూ ఉన్న వాళ్ళ దాకా రావడానికి ఎడిక్షనే కారణం అనమాట. సో ఈ ఎడిక్షన్ పీపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి 4 steps లో మనము ట్రీట్మెంట్ అనేది అందిస్తాం. ఫస్ట్ మోటివేషన్, అంటే అసలు ఎందుకు మారాలి, అతను మారాల్సిన అవసరం ఏముంది సోషల్ గా, నిజంగా ఇది మారే జబ్బా, దానివల్ల జరిగే నష్టాలు ఏంటి. ఫస్ట్ స్టెప్ మోటివేషన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత డీటాక్స్ అనేది జరుగుతుంది. ఒక వారం 10 రోజుల్లో మనకు డీటాక్సిఫికేషన్, అంటే అతను కన్జ్యూమ్ చేసినటువంటి ఆ సబ్స్టెన్స్ అబ్యూస్, అది ఆల్కహాల్ కావచ్చు, టోడీ అంటే కళ్ళు తాగుతూ ఉంటారు, ఆ కళ్ళు అనేది కూడా చాలా డేంజరస్ ఎడిక్షన్ అనమాట. అది గంజాయి, వీళ్ళు ఎంత సబ్స్టెన్స్ అనేది అబ్యూస్ చేశారనే దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఇండివిజువల్ గా ఉంటుంది. సో వాళ్ళు ఒకసారి మన దగ్గరకు వచ్చినప్పుడు మోటివేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ డీటాక్స్. ఆ డీటాక్సిఫికేషన్ లో మనం ఏం చేస్తామంటే జనరల్ హెల్త్ ని బేస్ చేసుకుని, అంటే జనరల్ హెల్త్ బాగానే ఉందా, అంటే వాళ్ళకు ఏవేవైతే ఆర్గన్స్ ఎఫెక్ట్ పడ్డాయో ఆ జనరల్ హెల్త్ ని చూసుకుంటేనే అండర్లయింగ్ సైకలాజికల్ ప్రాబ్లం ఏముంది. అంటే ఆల్కహాలిక్ వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళ ట్యాగ్ పడిపోతుంది, ఇతను ఒక ఎడిక్షన్ లాగా ఉండాలి, అతడు డిప్రెషన్ లకు వెళ్ళొచ్చు, ఆ డిప్రెషన్ తర్వాత సూసైడల్ టెండెన్సీ వరకు వెళ్ళొచ్చు, కంప్లీట్ అవాయిడ్ చేసి తను ఒక్కడే ఉంటూ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ పడవచ్చు, కిడ్స్ కానివ్వండి, సొసైటీలో చుట్టూతున్న వాళ్ళు, అన్ని రకాలుగా అతను నష్టపోతాడు. సో అలాంటి వ్యక్తి మన దాకా వచ్చినప్పుడు నిజంగా తనకు ఫిజికల్లీ మెంటల్లీ ఏ ప్రాబ్లం ఉందో రూల్ అవుట్ చేసి దానికి మెడికేషన్ మనం స్టార్ట్ చేస్తాం. ఇది మనకు సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే రీహాబిలిటేషన్ సెంటర్లో కంప్లీట్గా వాళ్ళకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతాయి. 1-to-1 కౌన్సిలింగ్, అంటే ద క్లయింట్ టు డాక్టర్ అండ్ కౌన్సిలర్, క్లయింట్ 1-to-1 ప్రోగ్రామ్ ఉంటుంది, ఫ్యామిలీతో ఇంటరాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ చాలా కోఆపరేటివ్ చేయాలి.
ఎడిక్షన్ ప్రాబ్లం అంటే ఒక చిన్న అదేంటిది చిన్న సమస్య కాదు. అంటే ఇప్పుడు మనకు టైఫాయిడ్కి ఒక 1 వీక్ వాడాలా, కరోనాకి అంటే అది స్ప్రెడ్ అవ్వకుంటే ఒక 15 days మనకి క్వారంటైన్ ఉండాలా, ఇట్లా ప్రతి దానిలాగానే మనకి ఈ ప్రాబ్లంకి కూడా ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్లో మనం ఏం చేస్తామంటే క్లియర్ కట్గా వాళ్ళకు ఆ 1-to-1 ప్రోగ్రాంలో చెప్తాం. ఈ నీ శరీర తత్వం ఎలా ఉంది, ఎడిక్షన్ పర్సనాలిటీకి ఎందుకు వెళ్ళింది, నువ్వు ఎలా ఉండాలి అని చెప్పేసి ఆ 1-to-1 ప్రోగ్రాము, ఫ్యామిలీ ఇంటరాక్షను, తర్వాత గ్రూప్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. అంటే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ యొక్క స్పెషల్ ఏంటంటే గ్రూప్ కౌన్సిలింగ్. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరెవరైతే మెంటాలిటీని పట్టిందో వాళ్ళన్నీ కూడా మనం బోర్డు మీద డిస్కషన్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళ గురించే మనం క్లియర్ కట్ గా చూసి ట్రీట్మెంట్ అనేది మనము చెప్తూ ఉంటాం. ఇంకా లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా మనతోటి కాంటాక్ట్ ఉండి ఎప్పుడు ఓపీ బేసిస్లో వచ్చి మెడికేషన్ తీసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళు ఎలా ఉంటున్నారు, బయట ఎలాగా ఈ ఆల్కహాలిజంని కానీ గంజాయిని కానీ ఏదైతే మనకు నష్టం జరుగుతుందో, హైపర్గా ఉందో, అది అసలు మన పర్సనాలిటీ కాదు, అది వాళ్ళు రియలైజ్ అయ్యాయి మనకు మెడికేషన్ అవసరం ఉంటే మాత్రం ఎప్పుడు ఫాలోఅప్కి వస్తూ ఉంటారు. ఇలా 4 steps మనం చాలా పర్టికులర్గా ఒక హ్యూమన్ బీయింగ్స్ని కంప్లీట్ రికవరీకి మనం హెల్ప్ చేయొచ్చు. సో వన్స్ హీ సక్సెస్ఫుల్లీ డన్ విత్ యువర్ మెడికేషన్ అండ్ ఆల్ గుడ్ అనుకున్న తర్వాత వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆల్రెడీ నేను అడిగాను ఇది, సో ఏమో మళ్ళీ నాకు తాగాలనిపిస్తుంది, ఐ వాంట్ టు స్మోక్, అట్లా ఏమైనా కాల్స్ వస్తాయా మళ్ళీ? ఖచ్చితంగా వస్తాయండి. అంటే రీజన్స్ చెప్తారు వాళ్ళు. ఓకే, మళ్ళీ నేను ఒకసారి స్లిప్ అయ్యాను అంటే రిలాప్స్ అయ్యాను, ఆ రిలాప్స్ ఆ రికరెంట్ రిలాప్స్ అవ్వకుండానే లాస్ట్ ప్రోగ్రామ్ పెడతాం మనం. అయితే అది అలాగే ఆనవాయితీగా మళ్ళీ వాళ్ళు రీజన్స్ చెప్తూ ఉంటారు. ఇలాగా మళ్ళీ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను బ్లాక్ చేసింది, నేను మాట్లాడలేకపోతున్నా, నా వైఫ్ మళ్ళీ పాతయన్ని తీసి గొడవ పెట్టుకుంది, అందుకని నేను మళ్ళీ ఇంకా దీనికి అవసరం ఏంటని చేశాను, మళ్ళీ నాకు అక్కడ ఇన్సల్టెడ్ గా ఫీల్ అయ్యాను ఆఫీస్ లో, వాళ్ళని నేను బేర్ చేయలేక నేను తాగేశాను, ఫైనాన్షియల్ గా నాకు లాస్ వచ్చింది కాబట్టి నేను ఇవన్నీ రీజన్స్ మేము రోజు డే బై డే వింటూనే ఉంటాం అనమాట. సో ఇలాంటి రీజన్స్ చెప్పిన వాళ్ళు ఏదైతే ఉన్నారో అంటే అది రీజన్ అనేది కాదు, మళ్ళీ ఎడిక్షన్ వరకు వెళ్ళే పర్సనాలిటీ మీ బాడీ నేచర్ అనేది మళ్ళీ మనం రీఅడ్మిషన్ లో వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఓకే, సో ఒక్కసారి సక్సెస్ఫుల్ గా డన్ అయిన తర్వాత మళ్ళీ దే విల్ జాయిన్ అగైన్, రీజాయిన్ అగైన్. ఓకే, ఎందుకంటే ఇక్కడే రికవరీ ఉంటుంది అండ్ వాళ్ళకి కంప్లీట్ అనేది సొల్యూషన్ తెలుస్తుంది. ఒకసారి కాకుండా సెకండ్ టైం కి అడ్మిషన్ అప్పటికైనా వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది పాసిబుల్. చాలా చక్కగా వివరించారు. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, తెలుసుకున్నారు కదా. మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అనిపిస్తే కమెంట్ త్రూ తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము అడిగే ప్రయత్నం అయితే చేస్తాం. మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పై కనిపిస్తున్నాయి కదా, సో వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. డాక్టర్ సునీత గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.